హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ మైకింగ్ అనే ఒక వీడియో అయితే నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క ఫొటోస్కి యాడ్ చేసుకుని ఒక మ్యూజిక్ ఐకాన్స్ని క్రియేట్ చేసుకుని ఒక లిరికల్ సాంగ్, బీభత్సమైన లిరికల్ సాంగ్ వస్తూ దానికి ఒక ఐకాన్స్ని క్రియేట్ చేసుకుంటే సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఫస్ట్ మీరు తంబేల్ ఫోటో చూసారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ని క్రియేట్ చేసుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా అలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. My name is Bella, deadly Bella. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని కూడా ఇలా క్రియేట్ చేసుకుని ఒక బిల్లా రేంజ్లో ఒక అద్భుతమైన మైకింగ్ అనే వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలి, ఈ యొక్క లిరికల్ని ఎలా సెటప్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. చెప్పాను కదా, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంటో, నైసోని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకొని నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా అలా డ్రాగ్ చేసుకొని సేమ్ ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక గోల్డ్ డాట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క గోల్డ్ డాట్ ఇమేజ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి మనకి ఇలా లాంగ్ ప్రెస్ చేసి కరెక్ట్గా మన యొక్క ఫేస్ మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. అంటే మన యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో ఒక బీభత్సంగా ఉంటుంది. ఓకే, సో ఇలా డ్రాగ్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ పెట్టేసి సేమ్ ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో అంటే నేను ఒక మ్యూజిక్ ఐకాన్స్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క మ్యూజిక్ ఐకాన్స్ ఎఫెక్ట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఉంటుంది, చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్నాను. నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా ఒక వెబ్సైట్ ద్వారా ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ వన్స్ మనకు యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇలా మనకు స్క్రోల్ అప్ చేసి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్. ఓకే, సో బ్లెండింగ్లోకి వచ్చేసి మనకు సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. సో చాలా మందికి బ్రో నాకు బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు, నాకు ప్రీమియం అడుగుతుంది, డబ్బులు అడుగుతుంది అని అంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఒక్కటే, బ్లెండింగ్ ఆప్షన్ రాకపోయినా మీ మొబైల్లో డబ్బులు అడిగినా కూడా మీ దగ్గర ఉన్న అప్లికేషన్ వెంటనే అన్ఇన్స్టాల్ చేసేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ బ్లెండింగ్ ఆప్షన్ ఫ్రీగా వస్తాయి, ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్స్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ యాడ్ ఇచ్చేసి ఈ యొక్క టెంప్లెట్
టెంప్లెట్కు నా ఫస్ట్ మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో అందుకు నేనైతే రిమూవ్ చేశాను. సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. సో ఆ యొక్క మ్యూజిక్ ఐకాన్స్ చూడండి ఎంత వర్క్ అవుతున్నా, వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా పవర్ఫుల్. సేమ్ మళ్ళీ లాస్ట్ వీడియో ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ మనకు హెస్టా అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ల్యాండ్ అని ఇచ్చాను, అక్కడితో మనకు రిమూవ్ అవుతుంది. సేమ్ మళ్ళీ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ దాంతోపాటు నీకు మళ్ళీ లిరికల్ వీడియో అనేది ఇస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సేమ్ ఇలా ముందు స్క్రోల్ చేస్తే సో చూడండి మనకు లిరికల్ అయితే వస్తుంది. సేమ్ ఈ యొక్క లిరికల్కు ఉన్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేసేసి సేమ్ మళ్ళీ అదే లిరికల్ మీద టచ్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా కరెక్ట్గా మనకు బార్డర్లో పైన ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్గా ఇక్కడ మళ్ళీ స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఈ లేయర్ ఇంకా మీకు అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ అనేది చేసుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి మళ్ళీ. సో చూడండి మనకు లిరికల్ వస్తుంటుంది, ఆ యొక్క ఎఫెక్ట్ వస్తుంటుంది. వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఈ యొక్క లేయర్ హెస్టా అనేది మళ్ళీ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ల్యాండ్ అని ఇచ్చేయండి. ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, టెక్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటారో ఆ నేమ్తో ఇక్కడ మీరు యాడ్ అనేది ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను కింగ్ అని ఇస్తున్నా, ఇక్కడ మీకు ఇష్టం వచ్చింది మీరు యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ఐ యామ్ కింగ్ అని ఇచ్చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ కూడా కొద్దిగా అలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ మనకు ఏఏ ఫాంట్ ఉంది కదా, ఏఏ ఫాంట్లోకి వెళ్తే మీకు నచ్చిన స్టైల్స్ ఫాంట్స్ ఇవన్నీ మస్తు ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను సేమ్ ఈ యొక్క ఫాంట్కు నేను ఒక కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన మనకు ఇక్కడ కలర్ ఉంటుంది. ఈ యొక్క మీకు కలర్స్లో ఎన్ని కలర్ మీరు సెట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను అవుట్లైన్కి కలర్ ఇచ్చుకుంటున్నా, మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు ఇచ్చుకోండి. సో ఈ యొక్క అవుట్లైన్కి ఇస్తే నాకు రెడ్ లైక్ వచ్చేసింది. సో ఇక్కడతో నేను టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో ఇలా డ్రాగ్ చేస్తే మనకు లిరికల్ సాంగ్ ఎక్కడ ప్లే అవుతుంది అక్కడ ఫస్ట్ గమనించేసి సేమ్ అదే అక్కడ మీరు ఏదైతే ఇచ్చారో ఐ యామ్ కింగ్ అని సో ఆ యొక్క ఎఫెక్ట్ కరెక్ట్ ఆ లిరికల్కు పైన ఇవ్వండి. ఇచ్చేసాక సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. సో చూడండి ఇంకెంత పవర్ఫుల్గా ఉందో, వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడతో మనకు ఫొటోస్ వచ్చాయి, లిరికల్ వచ్చేసాయి అండ్ మనకు ఐ యామ్ కింగ్ అనే టెక్స్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది మనకు స్మోక్ ఎఫెక్ట్ కావాలి. సేమ్ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఎఫెక్ట్ ఉంది కదా, ఓవర్లీలోకి వెళ్తే ఇక్కడ చూడండి మిస్టోరియస్ వాగ్ అని ఒక ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క ఎఫెక్ట్ కూడా మీకు ఆల్మోస్ట్ కైన్ మాస్టర్లోనే ఉంటుంది. చూడండి మీ దగ్గర లేకపోతే ఓవర్లీలోకి ఎఫెక్ట్ లేక వచ్చాక ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది. గెట్ మోర్లోకి వెళ్ళి ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు ఫస్ట్లో మనకు రైట్ సైడ్ ఫస్ట్ వన్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తే సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, రొటేట్ మిర్రరింగ్ వెళ్ళి ఇక్కడ మనకు రొటేట్ చేయండి. అంటే ఆ యొక్క స్మోక్ మనకు రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కు చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. చూడండి స్మోక్ అయితే ఎలా వస్తుందో. సో వావ్ బీవచ్చాం కదా. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, బ్రో నాకు స్మోక్ కంటిన్యూ అవ్వలేదని. సో మీకు కంటిన్యూ అవ్వదు ఎందుకంటే మీరు లేయర్ ఎండ్ వరకు డ్రాగ్ చేశారు. అప్పుడు మీకు కంటిన్యూ అవ్వాలంటే ఇక్కడ మనకు ముందు స్క్రోల్ చేసి కొద్దిగా లేయర్ వచ్చేసి సేమ్ అదే లేయర్ స్మోక్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు స్కిల్డ్ అండ్ ప్లే హ్యాండ్ అని అంటే మనకు సెంటర్కి కట్ చేయండి. కట్ చేస్తే మనకి మళ్ళీ ఇక్కడ నుంచి వెరిఫై చేస్తే చూడండి ఇక్కడ నుంచి నేను స్మోక్ ఎఫెక్ట్ని యాడ్ చేశాను కదా, ఎక్కడైతే మీరు కట్ చేశారో ఆ యొక్క కట్ చేసిన కాడ నుంచి మళ్ళీ స్మోక్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. చూడండి అలా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని అలా స్మోక్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే కట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడికి మళ్ళీ స్మోక్ ఎఫెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క స్మోక్ ఎఫెక్ట్తో అంటే ఆ యొక్క మెటీరియల్స్తో ఆల్ మెటీరియల్స్తో కలిపి మీకు కింద బార్డర్ ఇమేజ్ లింక్ అని ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్ మీద టచ్ చేసి సేమ్ ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇక్కడ నుంచి ప్లే చేయండి. ఇప్పుడు చూడండి ఇంకా ఆల్మోస్ట్ మనకి ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది. గాయ్స్ ప్లీజ్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. సో ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ని క్రియేట్ చేసుకుని ఐ యామ్ కింగ్ అనే రేంజ్లో ఒక లిరికల్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకి ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి మనకు ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.